శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరు చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక రెండు సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ మనసు ఒకసారి అనేక విషయాలు ఆలోచిస్తుంది, కానీ లోపల ఒక భాగం అన్ని గమనిస్తూ నిశ్శబ్దంగా ఉంటుంది. అది నీ అంతర్మనసు నీకు దారి చూపుతోంది. మీరు పరిస్థితులకు తక్షణంగా అలవాటు పడగలరు. ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుసు. అది నటన కాదు, అది గాలి లాంటి అనుకూల శక్తి. అది అరుదైన వరం. మిథున రాశి వారికి కలలో రైల్వే స్టేషన్ కనిపిస్తే ఒక దశ ముగిసిపోయింది, ప్రయాణం మారబోతోంది, వేచి ఉండే సమయం తక్కువ, తయారుగా ఉండండి అని చెప్పే సంకేతం. పచ్చరంగు వస్తువులు అకస్మాత్తుగా ఎక్కువగా కనిపిస్తే నీ జ్ఞానం పెరగబోతోంది, కొత్త గురువు లేదా కొత్త పాఠం నేర్చుకోవాల్సిన సందర్భం అని తెలియజేస్తోంది. నీవు ఒక్కసారిగా ఎప్పుడూ పూర్తి సంభాషణ జరపలేదని భావన ఉంటే అది పూర్వజన్మలో ముగియని సంభాషణ. ఈ జన్మలో పూర్తవుతుంది సమయం వచ్చినప్పుడు. మిథున రాశి వారి మధ్యవేలు పై లూప్ ఉంటే వారు మధ్యవర్తి పాత్ర పోషిస్తారు. రెండు వైపులా మధ్య సమతుల్యం, మాటల ద్వారా సమస్య పరిష్కారం. ఇది శాంతి యోగం. అతి వాగ్దానాలు చేయడం నీ శక్తిని తగ్గిస్తుంది. చెప్పిన మాట నిలబెట్టలేకపోతే కర్మ బలపడుతుంది. మాటకు విలువ ఇవ్వాలి. ఇతరులు గమనించని సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. అది విశ్లేషణాత్మక దృష్టి. మిథున రాశి వారికి చేతి మణికట్టు లోపల చిన్న మచ్చ ఉంటే జీవితంలో రెండు ప్రధాన వృత్తులు ఉంటాయి. ఒకటి మేధస్సు, మరొకటి కమ్యూనికేషన్. రెండింటి కలయికతో ఎదుగుదల ఉంటుంది. మిథున రాశి వారికి ఒక్కసారిగా గాలి వేగంగా తాకినట్టు అనిపిస్తే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, ఆలోచనలను సర్దుకోవాలి, అంతర్మనసు హెచ్చరిస్తోంది అని అర్థం. నీ జీవితంలో 29 లేదా 33 ఏళ్ల దశలో ఒక భారీ మలుపు వస్తుంది. అది కెరియర్ కావచ్చు లేదా ఆలోచన విధానం కావచ్చు. ఆ తర్వాతే నీవు మునుపటి వ్యక్తివి కాదు. మిథున రాశి వారి చేతిలో సూర్యరేఖ స్పష్టంగా ఉంటే మాటల ద్వారా పేరు వస్తుంది. మొదటి అపార్థం, తర్వాత గౌరవం. ఇది మేధస్సుకి కీర్తి యోగంగా చెప్పవచ్చు. మీరు ఒక వ్యక్తి కాదు, మీ లోపల రెండు స్వరాలు ఉంటాయి. ఒకటి అన్వేషణ, మరొకటి విశ్లేషణ. ఇవి కలిసి నిన్ను ప్రత్యేకంగా చేస్తాయి. మీరు నిర్ణయం తీసుకునే ముందు రెండు వైపులా ఆలోచిస్తారు. అది సందేహం కాదు, అది సమతుల్యం. మీ నిర్ణయాలు అందుకే బలంగా ఉంటాయి. మిథున రాశి వారి కలలో పక్షులు గుంపుగా ఎగిరితే ఒక కొత్త వర్గం చేరబోతోంది. సామాజిక మార్పు, కొత్త పరిచయాలు ఉంటాయి. మీరు చదువుతూ లేదా రాస్తూ ఉన్నప్పుడు అదృష్టం వేగంగా కదులుతుంది. అది నీ భాగ్య జ్ఞానంతో ముడిపడి ఉంది. అభ్యాసం ఆగితే అదృష్టం మందగిస్తుంది. అది నీ గాలి కర్మగా చెప్పవచ్చు. మిథున రాశి వారి బొటన వేలుపై లూప్, మధ్య వేలుపై ఆర్చ్ కలయిక ఉంటే మాట ప్లస్ వ్యూహం ప్లస్ స్థిరత్వం కలుగుతాయి. మొదట అన్వేషకుడిగా, చివరికి మార్గదర్శకుడిగా మారతారు. కొన్ని దశల్లో మీరు ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. అది అలసట కాదు, లోపల జ్ఞానం మళ్ళీ కూర్చుకుంటోంది. నిశ్శబ్దం ద్వారా స్పష్టత పుడుతోంది అనే అర్థం. మిథున రాశి వారి హెడ్లైన్ రెండు శాఖలుగా విడిపోతే ఒకటి తర్కం, మరొకటి సృజనాత్మకత. రెండింటి మధ్య సంతులనం నేర్చుకున్నప్పుడు అసాధారణ మేధస్సు వెలుగుతుంది. మీకు ఒక్కసారిగా పాత విషయాలు గుర్తొస్తాయి. ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చిందో అని అనిపిస్తుంది.
అది మనస్సు ఆట కాదు. ఆ పూర్తి భావన ముగియాలని ప్రయత్నిస్తోంది. సంపూర్ణత కోసం పిలుస్తోంది. నీవు ఒక విషయాన్ని తెలుసుకున్నాక దానిని ఇతరులతో పంచుకోవాలనే తపన ఉంటుంది. అది గుర్తింపు కోసం కాదు. అది సహజ గాలి స్వభావం. జ్ఞానం నిలవదు, పంచుతుంది కాబట్టి. మిథున రాశి వారికి కలలో పుస్తకం తెరచి ఉండి అక్షరాలు కదులుతున్నట్టు అనిపిస్తే కొత్త విద్యా దశ మొదలవుతోంది. అనుకోని సమాచారం జీవితాన్ని మలుస్తోంది. శ్రద్ధగా గమనించాలి అని గుర్తించడం. నీ జీవితంలో చిన్న ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ప్రయాణం ఒక పాఠం, ప్రతి మార్పు ఒక పరిచయం. నీ అభివృద్ధి స్థిరంగా కాదు, చలనంతో కూడినది. ఎవరైనా నీ ఆలోచనను ప్రశ్నిస్తే నీ లోపల వెంటనే సమాధానం తయారవుతుంది. అది నీ రక్షణ కాదు, అది సిద్ధమైన మేధస్సు. మీకు వాదనలో స్పష్టత ఉంటుంది. మిథున రాశి వారికి కుడి భుజం దగ్గర చిన్న మచ్చ ఉంటే జీవితంలో 2 సార్లు దిశ మార్పు ఖాయం. మొదట అయోమయం, తర్వాత స్పష్టత. ఆ మార్పే మీ ఎదుగుదల. మీరు ఒకేసారి అనేక పాత్రలు పోషించగలరు. స్నేహితుడిగా ఒకలా, నాయకుడిగా మరొకలా, విద్యార్థిగా మరోలా. ఇది అస్థిరత కాదు, బహుళ సామర్థ్యం. నీ మాటలు కొన్నిసార్లు ముందే వెళ్ళిపోతాయి, తర్వాత ఆలోచన వస్తుంది. అది తప్పు కాదు, వేగం. నీ సహజ గుణం. సమతుల్యం నేర్చుకోవడం నీ పాఠం. మిథున రాశి వారి ఫేట్ లైన్ పలుచగా మొదలై మధ్యలో బలపడితే జీవిత ప్రారంభం అయోమయం, మధ్య దశలో స్పష్ట దశ. అది ఆలస్య రాజయోగంగా చెప్పవచ్చు. నీవు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు వారి భావం ముందే అర్థమవుతుంది. అది అనుభవం కాదు, అది మానసిక గ్రహణ శక్తి. నీ అంతర్మనస్సు వేగంగా పనిచేస్తోంది అని అర్థం. మీ లోపల తెలియనిది భాషల పట్ల ఆకర్షణ ఉంటే అది యాదృచ్ఛికం కాదు, పూర్వజన్మలో సంభాషణ ద్వారా జీవించిన ఆత్మ కావచ్చు మీది. జ్ఞానం నీకు కొత్త కాదు, పునరావృతం అవుతోందని అర్థం. నీ జీవితంలో అపార్థాలు ఎక్కువగా ఎదురవుతాయి. నువ్వు చెప్పింది ఒకటి, వారికి అర్థమయ్యేది మరొకటి. అది నీ కర్మ శుద్ధి. ఇవి మిథున రాశి వారి 2వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాతి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.